మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో నరాల బలహీనత అనే సమస్య ఒక వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం ఇది. సో ఈ ప్రాబ్లం చెక్ పెట్టాలంటే పనస విత్తులతోటి చెక్ పెట్టచ్చు అంటున్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి ఆ రెసిపీ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత గుడ్ టు సీ యూ. సో నరాల బలహీనత అనే ప్రాబ్లం ముందుగా దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం మేడం, ఎందుకు వస్తుందో. బేసికలీ ఏంటంటే అండి, ఈ మధ్య జనరేషన్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరిలో బ్యాక్ పెయిన్ అంట, నెక్ పెయిన్ అంట, సో చాలా రకాల సమస్యలు. ఈవెన్ సయాటిక పెయిన్ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులో రీసెంట్గా అయితే ఒక 20 ఇయర్స్ అబ్బాయి ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఉంటాయి అబ్బాయి, కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, కాళ్ళంతా తిమ్మిర్లు, ఏదో ఒక చిన్న మనం స్టోన్ ఎలా ఉంటుంది ఆ స్టోన్ అంత టైట్నెస్ వచ్చేసింది. ఎందుకు ఈ డెఫిషియన్సీస్ వస్తున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వెయిట్ ఒక్కటి మేజర్ కారణం అండి. వెయిట్ వల్ల కూడా మెయిన్ థింగ్ ఈ నరాల బలహీనతే కాకుండా మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ అనేవి కామన్ అయిపోయి, అట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. అండ్ ఇప్పుడు చూడండి, మెడ దగ్గర ఏదైనా తిమ్మిరి పట్టేయడం కానీ, ఏదైనా మనం చేతితో ఏదైనా పట్టుకున్నప్పుడు షేక్ అవుతూ ఉంటాయి చేతులు, అలాంటి కండిషన్స్ ఉన్నా కూడా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఇవి నరాల బలహీనతతో సంబంధం లేకుండా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. మెడ దగ్గర ఏదైనా వెన్నుముక్క దగ్గర ఏదైనా చిన్న ప్రాబ్లం అంటే లైక్ డిస్క్ బల్జ్ అవ్వడం కానీ సంథింగ్ ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. సో అలాంటి సమస్య ఉన్నప్పుడు ఒకసారి నెక్ ఎక్స్రే చేయించుకోమంటుంటాను, సర్వైకల్ పాయింట్ అంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది కామన్. విటమిన్ B12, డి విటమిన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ అనేవి కామన్గా జరుగుతున్నాయి ఈ మధ్య. సో దానివల్ల కూడా ఒక 50% అయితే రిమైనింగ్, బికాజ్ మనం ప్రాపర్గా నెక్ అనేది ఇలా మొబైల్స్ చూడడం కానీ, ల్యాప్టాప్స్ చూడడం వల్ల కానీ తదేకంగా అక్కడ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. పోస్చర్ సరిగా మెయింటైన్ చేయాలి. సో ఆ టైప్ ఆఫ్ నరాల బలహీనత అనుకోండి, వాళ్ళకి మ్యాక్సిమం ఒక 50-60% సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండొచ్చు. కొంతమంది నరాల బలహీనత ఎలా ఉంటుందంటే, కూర్చొని లేచిన వెంటనే తిమ్మిరి పట్టేస్తుంటాయి కాళ్ళు. సో వాళ్ళలో నరాల బలహీనత ఒక పాయింట్ అయితే, ఇంకొకటి ఏంటంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. సో డయాబెటిక్ ఉండే వాళ్ళలో మొట్టమొదటిగా అంటే, నార్మల్ హెల్దీ పర్సన్స్ కూర్చున్నారనుకోండి, ఒక 20 నిమిషాలు అర్ధగంట లేచిన తర్వాత ఏదో తిమ్మిరి పడుతుంది, లైట్ తిమ్మిరి. కానీ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూర్చున్న వెంటనే లేచిన వెంటనే తిమ్మిరి, కాళ్ళు ఏదో చిమ్ములు పట్టినట్టు అలా అవుతుంటుంది. సో ఆ టైంలో ఉంటే ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అయి ఉండొచ్చు. సో కామన్గా నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు కానీ, సయాటిక పెయిన్ కానీ, లేదంటే లంబార్ స్పాండిలైటిస్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే విటమిన్ B12, డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ. ఆ 3 సమపాలంలో దొరికే విత్తులు ఏవైతే ఉన్నాయో అవే పనస విత్తనాలు. సో పనస విత్తనాల గురించి అందరికీ తెలుసండి. ఈ పనస విత్తనాలని, దీని ప్రాముఖ్యత ఇంత బాగుందా అని తెలియక వాడకపోయిండొచ్చు. సో ఈ విత్తనాల్ని మనం మ్యాక్సిమము ఐరన్ కానీ, విటమిన్ B12 కానీ, సో ఆల్మోస్ట్ అండి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియము, ఈవెన్ హై బీపీ ఉండే వాళ్ళల్లో కూడా పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి బీపీని కూడా నార్మల్ చేసే గుణాన్ని కలిగి ఉన్నాయి ఈ విత్తనాలు. అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ నరాల బలహీనత అయితే అల్టిమేట్గా పనిచేస్తుంది ఇది. సో దీన్ని ఎలాగా వండాలి, ఎలా ప్రిపేర్ చేసుకొని తింటే, సో దీంతో పాటు మనం చింత చిగురు కూడా తీసుకుంటామండి. సో మనకి ఇప్పుడు చింత చిగురు కాబట్టి, చింత చిగురు సీజన్ కాబట్టి తీసుకుంటున్నాం. చింత చిగురు కూడా చాలా మంచిదండి, లంగ్ కెపాసిటీ పెంచుతుంది, స్కిన్ కూడా చాలా మంచి గ్లో రావడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఎప్పుడు చింత చిగురు దొరకదు కాబట్టి, చింత చిగురు దొరకని పక్షాన మనము తోటకూర కానీ, బచ్చల కూర కానీ, పొనగంటి కూర కూడా వేసుకోవచ్చు, వాడచ్చు. దీనికి మనము ప్రిపేర్ చేయడానికి ఒక ఆకుకూర ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలని చూస్తాను నేను. సో మనం ఏం చేస్తామంటే, అంటే జనరల్ గా మేడం మనం పనస విత్తులు అంటే బయట పల్ప్ ఏదో తినేసి ఇది ఒకటి పడేస్తూ ఉంటాం, కానీ ఇది కూడా ఎడిబుల్ అని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈ విధంగా కూడా యూస్ఫుల్ అవుతుందని నాకైతే ఇప్పుడే తెలుసు. బేసికల్లీ ఏమవుతుందంటే అండి, ఈవెన్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయి అన్నమాట. అంత మంచి ఇది పనస విత్తుల్లోనే కాదండి, ఇది కొద్దిగా ఆయిల్ మనం ఏదన్నా మన దగ్గర ఏదన్నా కోకోనట్ ఆయిల్ ఉన్నా పర్లేదు, ఏదున్నా పర్లేదు. సో మనం 2 స్పూన్స్ వేసేసుకుంటాము, కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి. చాలా బాగా పనిచేస్తుందండి. అంటే చాలా వాళ్ళ మందిలో నేను ఏం చేస్తుంటే, పనస విత్తులు కానీ, పనసకాయని కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్న, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే కానీ వాటన్నిటికీ నేను మాక్సిమం పనస విత్తులు తినమంటుంటాను, కాల్చుకొని తినమంటుంటాను. సో కొంతమందికి ఏం చేస్తాను, చింతపచ్చి విత్తనాలు తింటూ ఉంటాం కదా. సో ఇది సీజనల్ ఫ్రూట్, సమ్మర్లో మనకి మాక్సిమం పనసకాయ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి పనసకాయ దొరికినప్పుడు మనం ఆ విత్తనాలు తెప్పించి దాచిపెట్టుకొని ఇలా కర్రీ రూపంలో తీసుకోవచ్చు. కొంతమంది పనసకాయ బిర్యానీ చేస్తుంటారు, దాని ప్రాముఖ్యత చాలా అండి. ఐ ప్రాబ్లమ్స్ కానీ,
ఈవెన్ యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, ఓకే. అండ్ స్పెషల్లీ నరాల బలహీనతకు మాత్రం అల్టిమేట్గా పనిచేస్తుంది ఇది. సో ఓకే. మనం ఫస్ట్ కొద్ది జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చిని, ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మాత్రం పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసేసేయండి. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే స్పైసీ తీసుకోవద్దంటాం. సో పచ్చిమిర్చిలు తీసుకున్నా కూడా సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ పచ్చిమిర్చి మనం పెప్పర్ వాడచ్చా? పెప్పర్ వాడచ్చు. లేదు పచ్చిమిర్చి కొంతమందికి ఇష్టంగా తింటుంటారు కాబట్టి పచ్చిమిర్చి విత్తనాలు తీసేసేయండి. సో కొంతమందికి పెప్పర్ కూడా సెట్ అవ్వదు. పెప్పర్ వల్ల కూడా కొంతమందికి ఆ తేన్పులు రావడము, కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ ఉంటే కొంతమందికి, అందరికి కాదు, అలాంటి వాళ్ళకి నేను పెప్పర్ వాడద్దు అంటాను. కొన్ని కేసెస్లో, అన్ని కేసెస్లో కాదు. సో మనం కొద్ది పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాం కదా, ఇది లైట్గా జీలకర్రతో పాటు మగ్గాయి అనుకోండి. నేను ప్రతి పోపులో జీలకర్ర వేయమంటానండి ఫస్ట్. ఏదైనా ఇలా ఫ్రైస్ చేస్తున్నప్పుడు కానీ ఫస్ట్ జీలకర్ర వేసి, డైజెషన్కి చాలా మంచిది. ఆ జీలకర్ర పౌడర్ని వేసుకునే బదులు జీలకర్ర వేసుకోమంటుంటాం మనం. సో ఇప్పుడు మనం లైట్గా మగ్గిన తర్వాత, లైట్గా మరి కంప్లీట్గా మగ్గాల్సిన అవసరం లేదు, చింత చిగురు వాష్ చేసుకొని జస్ట్ 2 గుప్పట్లంతా చింత చిగురు వేసేసుకుంటే సరిపోతుంది. చింత చిగురు చాలా మంచిది, బోన్కి చాలా మంచిదండి. ఈ మధ్య చాలా పాపులారిటీకి వచ్చింది మేడం ఈ చింత చిగురు. అయ్యో బోన్కి మంచిది ఇది, బోన్ స్ట్రెంథనింగ్కి మంచిది, నర్వస్ ప్రాబ్లమ్స్కి మంచిది. చాలా మంది ఏంటంటే పులుపు ఎక్కువ ఉంటుంది కదా, గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు తినద్దా అంటారు. సో ఇది న్యాచురల్ ఫ్రూట్, మన లీఫీ వెజిటబుల్ కదా, మీరు ఈ వెజిటబుల్ రెగ్యులర్ తీసుకోండి. పులుపులు మాత్రం మాక్సిమం కొద్ది జంక్ ఫుడ్ వదిలితే చాలు. ఆ జంక్ ఫుడ్ వదిలేస్తే ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది, టైంకి తింటే ఏ ప్రాబ్లం రాదు. సో అప్పుడు ఏ వెజిటబుల్ తీసుకున్నా ఏ ప్రాబ్లం రావు మనకి. సో ఇలా చింత చిగురు చాలా అండి, చింత చిగురుతో మనం రకరకాల వంటలు వండుకోవచ్చు. చింత చిగురు బిర్యానీ, చింత చిగురు మటన్ కూడా చేస్తూ ఉంటాం. అవును, మాక్సిమం వెజిటేరియన్స్ వాళ్ళకైతే మాత్రం చింత చిగురు సీజన్ వస్తే మాత్రం కొద్దిగా పచ్చి కొబ్బరి చింత చిగురు వేసి చట్నీ అంటాను. చాలా బాగుంటది. చింత చిగురులతో నేను మాక్సిమం సొరకాయ కర్రీ కూడా చేయిస్తాను. ఇది మెయిన్ న్యూట్రిషన్ ఏంటంటే పనసకాయ విత్తులతో చేసిన కర్రీ కాంబినేషన్ విత్ చింత చిగురుతో చాలా బాగుంటది. అండ్ ఇది తిన్న కొన్ని రోజులు, ఎందుకంటే చింత చిగురు వల్ల బోన్ స్ట్రెంథనింగ్ కి చాలా యూస్ఫుల్. ఇది మన పనస విత్తుల వల్ల ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాల్షియం సప్లిమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఐరన్. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇవి పనస విత్తుల్ని విత్తనాలని మనం ఉడకబెట్టాలండి. ఇది ప్లాస్టిక్ లాగా ఉంటుంది కదా, ఇది తీసేసేయాలండి. ఇది ఏంటంటే డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. సో మనం పనసకాయ విత్తనాలు అసలు ఆల్మండ్స్ లాగా ఉంటాయండి, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని. దీని ప్రాముఖ్యత చాలా మంచిదండి, యాంటీ క్యాన్సరస్ గా పనిచేస్తుంది అండి. ఒకటి కాదు, ఎన్నో రకాల సమస్యల్ని ఆ ఫ్రూట్ కూడా అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, అండ్ విత్తనాలు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటది. మనం మంచిగా ఇలా పనసకాయ విత్తనాన్ని వేసేసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా తింటారు. నేను ఈవెన్ వెయిట్ లాస్ లో కూడా ఏదైనా సలాడ్ చెప్తుంటాను. ఆ సలాడ్ వెజిటబుల్ సలాడ్స్ అది కామనే కదా, చింత చిగురు కొద్దిగా పనస విత్తులు వేసేసి కొద్దిగా లైట్ గా పెప్పర్ సాల్ట్ వేసుకొని మంచిగా ఒక బౌల్లో తినేసేమంటుంటాను. వెయిట్ లాస్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. సో ఐరన్ అంటే వెయిట్ లాస్ అనుకోండి, స్పెషల్లీ ఏం డెఫిషియన్సీస్ ఉంటాయి, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తింటే ప్రోటీన్ ఫుడ్ తింటారు, లేదంటే కార్బోహైడ్రేట్, మిగతా ఏం తినరు మాక్సిమం. బాగా తెలిసిన వాళ్ళంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తింటుంటారు. సో కొంతమంది మాత్రం ఇలా పనస విత్తులతో చాలా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని ఆ ఫ్రైని మంచిగా బ్రౌన్ రైస్ లో కలుపుకొని తింటే చాలా మంచిది. అండ్ స్పెషల్లీ నరాల బలహీనత ఉన్న, బోన్ టీత్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఈ విత్తనాల్ని మనం ఎంత ఎఫెక్టివ్గా తింటే నరాల్లో స్ట్రెంగ్త్ కానీ బోన్ కెపాసిటీ కానీ, ఎందుకంటే కాల్షియం రిచ్ ఉంటుంది కాబట్టి. చింత చిగురుతో పనసకాయ విత్తనాలతో చేసిన కర్రీ వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే కాల్షియం, బి కాంప్లెక్స్, విటమిన్, ఐరన్ ఉంటుంది. చాలా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ప్రతి ఒక్క విటమిన్ సంపూర్ణంగా దొరికే ఆ విత్తుల్లో పనసకాయ విత్తులు. అండ్ స్పెషల్లీ ఈ ఫ్రూట్ అండి, పనసకాయని మాత్రం మనం మంచిగా ఇలాగా, ఇది చాలా స్మెల్ చాలా నచ్చుతుంది చాలా మందికి. అంటే చాలా మంది అంటుంటారు ఒక అంటే లైక్ ఒక 4-5 మించి తింటే ఏమైనా ప్రాబ్లం వస్తుంది. ఏ సమస్య రాదండి. చాలా కేసెస్లో, చాలా రేర్ కేసెస్లో క్రానిక్ ఎలర్జీ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కొన్ని కేసెస్లో తినద్దంటాం. అది కూడా మనిషిని చూసి కొన్ని కేసెస్లో పడతాయి, కొన్ని కేసెస్లో పడవు. అది కూడా ఎలర్జీస్ ఉంటే మాత్రమే కొన్ని కేసెస్లో వద్దంటాను. మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. సో అన్ని అలర్జీస్ కాదు, కొంతమంది క్రానిక్ అలర్జీస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అలర్జీస్ ఉంటాయి, వాళ్ళలో కొన్ని రోజులు వద్దంటాము. సో
సో ఆ ప్రాబ్లం పోయిన తర్వాత రెగ్యులర్గా తినమంటాము. చాలా ఎఫెక్టివ్గా హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. అండ్ దీంట్లో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంది కదా, మన బాడీలో సోడియం కంటెంట్ పెరిగితే దాన్ని బ్యాలెన్స్ చేసి ఆ సోడియంని తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఉన్న బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది మన పనసకాయ అండ్ పనస విత్తనాలు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ షుగర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. ఓకే. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, హెయిర్ ఫాల్ కానీ, అండ్ ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ మేజర్ కంప్లైంట్స్, పెద్ద కంప్లైంట్స్ కదా. ఇప్పుడు హార్ట్ హెల్దీగా ఉండాలి, అవును. యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ బూస్టర్గా పనిచేస్తుంది, కాన్స్టిపేషన్, ఇవన్నీ పెద్ద సమస్యలు. అలాంటి పెద్ద సమస్యల్ని తగ్గించే గుణం కలిగి ఉన్న ఇవి పనసకాయ అండ్ మన నరాల బలహీనతకి అనేది అల్టిమేట్గా పనిచేస్తుంది అనమాట. వెరీ నైస్. సో ఇది సర్వ్ చేసుకుందాము. అయిపోయిందా? అయిపోయింది. బౌల్ తీసేసుకోండి. చిన్నప్పుడు దీన్ని మనం కాల్చుకొని తినేవాళ్ళు విత్తనాలు. చాలా టేస్టీ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పనస విత్తనాలతో ప్రిపేర్ చేసి దాంతో పాటు చింత చిగురు వేసుకొని చేసుకున్న ఇలా ఫ్రైని మాత్రం మనం రెగ్యులర్గా, నేను మ్యాక్సిమం మనకు దొరికినంత వరకు అవైలబుల్గా, రోజు చింత చిగురు అయితే దొరకదు కాబట్టి, అండ్ సీజనల్ వైజ్గా పనస విత్తనాలు దొరుకుతాయి కాబట్టి మనకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు తెప్పించుకొని ఖచ్చితంగా పనసకాయని మన ఫ్రూట్ని కూడా ఖచ్చితంగా తీసుకోండి. విత్తనాలు కూడా ఈ రకంగా యూజ్ చేసుకుంటే నరాల బలహీనతతో పాటు బోన్ స్ట్రెంథనింగ్ కానీ, టీత్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. టీత్లో ఈ మధ్యకాలంలో టీత్లో బ్లడ్ రావడము, టీత్ తొందరగా ఊడిపోవడము, కాల్షియం డిపాజిషన్, మనకి మొత్తం టీత్ పైన చిన్న నల్ల మచ్చలు అలా ఉండిపోవడం జరుగుతూ ఉంటాయి. అలాంటి పెద్ద సమస్యని కూడా మనకి తగ్గించే గుణాన్ని కలిగి ఉన్న పనసకాయ విత్తనాల్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఆ సమస్య నుంచి బయటపడతానని ఖచ్చితంగా వెరీ అనుకుంటున్నాను. నైస్. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో టేస్ట్. మీరు కూడా టేస్ట్ చూడాలి నాతో పాటు. చాలా బాగుంది మేడం, చాలా టేస్టీగా ఉంది. ఇవైతే పనస గింజలు అయితే ఆల్మండ్స్ లానే ఉన్నాయి. చింత చిగురు యాడ్ చేయడం వల్ల అసలు నిజంగా ఒక కర్రీ లాగా వాడుకోవచ్చు, సలాడ్ లాగా తినొచ్చు, రోటీలో కూడా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చూడండి. చాలా బాగుంటుందండి. ఈవెన్ నా కిచెన్లో ఖచ్చితంగా 2 డేస్కి అట్లీస్ట్ వారంలో 3 సార్లైనా వండిస్తాను నేను. కంపల్సరీ మ్యాక్సిమం ప్రతి పేషెంట్కి నేను మన దగ్గర చేస్తారా? అవైలబుల్గా ఉంటే మాత్రం నరాల బలహీనత కానీ ఇలా కాల్షియం డెఫిషియన్సీ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకుంటుంటాను. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో చూసారు కదా వ్యూయర్స్, చింత చిగురు పనస గింజలతోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది కర్రీలా కాకుండా సలాడ్ లాగా తీసుకోవచ్చు, అలాగే రోటీలా కూడా తీసుకోవచ్చు. జనరల్గా ఈ రోజుల్లో మనం అనుకున్న నరాల బలహీనత, అలాగే టూత్ డికే, చాలా మందికి బ్లీడింగ్ గమ్స్ అనే ప్రాబ్లం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల మంచి కాల్షియం అందుతుంది, అలాగే నరాలకి స్ట్రెంథనింగ్గా ఉంటుందని చెప్పుకొచ్చారు కదా మేడం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి రెసిపీని ఈరోజు మా స్టూడియోకి వచ్చి పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.